మన ఛానల్లో వచ్చే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ మెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పబ్జీ గేమ్ కంట్రోల్ ట్రిగర్స్ని అన్బాక్స్ చేసి చూద్దాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది పబ్జీ గేమ్ కంట్రోల్ ట్రిగర్ కిట్ అండి. సో మనం పర్చేజ్ చేసిన తర్వాత మన దగ్గరికి కిట్ ఈ విధంగా వస్తుంది. సో ఇవి మనకి ఆన్లైన్లో 150 నుంచి 200 లోపు అయితే లభిస్తున్నాయి. మీరు కొనుక్కుంటారనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ ట్రిగర్స్ ద్వారా మనం చాలా ఈజీగా గేమ్ని అయితే హ్యాండిల్ చేయొచ్చండి. 4 ఫింగర్స్తో చాలా ఈజీగా మనం గేమ్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రిగర్స్ ఈ విధంగా బాక్స్లో ప్లేస్ చేసి వస్తాయి. సో వీటిని మనం బయటికి తీసి చూద్దాము. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, పబ్జీ గేమ్ కంట్రోల్ ట్రిగర్స్ అండి. సో వీటి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. సో వీటి బిల్డ్ పరంగా చూసుకున్నట్లయితే ఇవి ప్లాస్టిక్తో వస్తున్నాయి. సో ఈ ప్రైస్కి అయితే ఓకే అని చెప్పుకోవాలి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్రెస్సింగ్ ఏరియా అండి. సో మనం ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది కాంటాక్ట్ సైటు. సో ఈ కాంటాక్ట్ సైట్ వెళ్ళేసి డిస్ప్లే మీద టచ్ అవుతూ ఉంటుంది. సో దాని ద్వారా కంట్రోల్స్ మనకి కంట్రోల్ అవుతూ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే స్నాప్ సైట్ అండి. సో ఇది మనకి మొబైల్ని గట్టిగా పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది బ్యాక్ సైడ్. ఓకేనా, నేను మొబైల్కి ఫిక్స్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొబైల్ మీద మనకి కంట్రోల్స్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ మనం దీన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫిట్ చేసిన తర్వాత మనం ఈ ప్రెస్సింగ్ ఏరియాని మనం ప్రెస్ చేయడం వల్ల సో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ సైట్ డిస్ప్లే మీద కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. సో దాని ద్వారా కంట్రోల్ అనేది పనిచేస్తుంటుంది అనమాట. సో నేను గేమ్ని ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ చేసి చూపించినట్టయితే మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో వీటిని ఎక్కడెక్కడ ఫిట్ చేయాలో. సో ఈ విధంగా గేమ్ ఆన్ అవ్వగానే మీరు కింద చూడొచ్చు, సెట్టింగ్ బటన్ కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మనకి సెట్టింగ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మనకి రైట్ సైడ్లో చూసినట్లయితే కంట్రోల్స్ అనే బటన్ ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనకి కంట్రోల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. కింద మనకి కస్టమైజ్ అనే బటన్ కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనం ఇక్కడ సెట్టింగ్స్ అన్నిటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ జూమ్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి. సో దీన్ని నేను కిందకి ట్యాప్ చేస్తున్నాను. సో దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను టాప్లో సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత దాని సైజు మనకి ఎంత కావాలో సో ఇక్కడ మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి సైజ్ ఎంత కావాలో అంత సెట్ చేసుకున్న తర్వాత ప్లేస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు షూటింగ్ ఐకాన్ కూడా సో ఈ విధంగా మనం ప్లేస్ చేసుకొని దాని సైజుని మనం ఇంక్రీజ్ చేసుకోవడం అలా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకొని సేవ్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేసి సేవ్ చేసుకోండి. అండ్ సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ సెట్టింగ్ బటన్ని ట్యాప్ చేయండి. అండ్ కంట్రోల్స్లోకి వెళ్ళండి. అండ్ తర్వాత కస్టమైజేషన్లోకి రండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న ట్రిగర్స్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా,
అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఏ కంట్రోల్ని అయితే ట్రిగర్ ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నామో సో ఆ కంట్రోల్ దగ్గర ట్రిగర్ని ఈ విధంగా సెట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రిగర్ని జాగ్రత్తగా సెట్ చేయండి. స్క్రాచ్లు అయితే పడవండి, సో నో ప్రాబ్లం. సో దీని ద్వారా స్క్రాచ్ పడే అవకాశం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ట్రిగర్ని కూడా సో మనకి ఎక్కడ కావాలో అక్కడ జాగ్రత్తగా ప్లేస్ చేయండి. సో కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ కంట్రోల్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కంట్రోల్ని. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఇక్కడ చూడొచ్చు స్నాప్ సైడ్ కనిపిస్తుంది కదా. సో ఈ స్నాప్ సైడ్స్ని బ్యాక్ సైడ్కి ప్రెస్ చేయాలి, ఓకేనా. సో ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా గట్టిగా పట్టుకుంటాయి అనమాట. సో రెండింటిని ప్రెస్ చేసుకోండి. సో ప్రెస్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి అన్నీ సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు గేమ్ ఆడి చూపిస్తాను. సో ఈ ట్రిగర్స్ మీకు ఏ విధంగా యూజ్ అవుతాయో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మనం 4 ఫింగర్స్తో మనం గేమ్ అంతా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. సో నేను గేమ్ని ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మనం దేన్నైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సో రైట్ సైడ్లో ఉన్న ట్రిగర్ మనం ప్రెస్ చేయగానే జూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న ట్రిగర్ని ప్రెస్ చేయగానే ఫైర్ అవుతుంది. సో మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా ఫైర్ చేయొచ్చు. సో మనకి చాలా ఈజీగా ఉంటుందండి. 4 ఫింగర్స్తో మనం గేమ్ అంతా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా సెట్ చేసుకొని మనం ఈజీగా ఆడుకోవచ్చు గేమ్ అయితే. సో ట్రిగర్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి ఇవి 150 నుంచి 200 లోపు దొరుకుతున్నాయి. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మరీ అంత తీసి పారేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఈ ట్రిగర్స్ని పర్చేజ్ చేయాలనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా వెళ్ళి ఈ ట్రిగర్స్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. సో ఈ వీడియో కన్నా నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.